यो नित्यमच्युतपदाम्बुजैर्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसितोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। వేదికపై వేయించేసినటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 ఇదంటే శ్రీరామానుజీయర్ స్వామి వారు, అలాగే షడగోపరామానుజీయర్ స్వామి వారు, ఈ సభా సంచాలకులైనటువంటి సముద్రాల షడగోపాచార్యులు మా మిత్రులు, చిన్న వయసు వారైనా మేమేమి చేయలేనటువంటి ఘనకార్యాలని చేస్తూ పెద్దల యొక్క ఆశీస్సులు అందుకుంటున్నటువంటి మహామనీషి అని చెప్పుకోవచ్చు. ఈరోజు విశిష్ట పురస్కారాలు అందుకుంటున్నటువంటి మహనీయులు అందరికీ కూడా సాదరమైనటువంటి నమస్సుమాంజలు సమర్పిస్తూ, దాసోహము సమర్పిస్తూ, ఈ గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తిగా 4 మాటలు చెప్పన్నారు షడగోపాచార్య స్వామి వారు. పెద్దల యొక్క ఆజ్ఞతో 4 మాటలు మాత్రం విన్నవిస్తాను. ధర్మార్థకామ మోక్షాణం అని ఒక శ్లోకం ఉంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి 4 అర్థాలను ప్రతిపాదించేది అయినటువంటి కావ్యము ఉత్తమమైనటువంటి కావ్యము అని మనకు అలంకారికులు చెప్తారు. శ్రీమద్ రామాయణము సంపూర్ణంగా ధర్మాన్ని ప్రతిపాదించే కావ్యం, అర్థాన్ని ప్రతిపాదించే కావ్యం, కామాన్ని ప్రతిపాదించే కావ్యం, మోక్షాన్ని ప్రతిపాదించే కావ్యం. ధర్మార్థక మోక్షం అంటే ఎలా ఉండాలి అంటే ధర్మాన్ని అనుసరించి అర్థం ఉండాలి, ధర్మార్థ కామములకు అనుబంధంగా కామం ఉండాలి, తర్వాత మోక్షం కూడా ధర్మబద్ధంగా ఉంటుంది అని నిరూపించినటువంటి మహాకావ్యం శ్రీమద్ రామాయణం. కావ్యం యశసే అర్థకృతే వ్యవహారమిదే శివేతరక్షతే సద్య పరనివృతే కాంతా సంహితదయా ఉపదేశయిజే అని మమ్మటుడు, అలంకారికుడైన మమ్మటుడు చెప్తాడు. శ్రీరామాయణాన్ని కావ్యంగా తీసుకుంటే కావ్యం యశస్సును కలిగిస్తుందట. ఏంటి మీరు పారాయణం చేస్తున్నారు? రామాయణాన్ని పారాయణం చేస్తున్నామండి. గొప్ప అదృష్టవంతులండి, పెద్దల దగ్గర సేవించారు రామాయణాన్ని, గొప్ప యశస్సు కలుగుతుంది. కావ్యం యశస్సే అర్థకృతే డబ్బులు కూడా వస్తాయి. సత్య పరనివృతే వెంటనే మోక్షాన్ని ఇస్తుంది. రామాయణాన్ని 108 సార్లు పారాయణం చేస్తే ఈ జన్మలోనే మోక్షం అవుతున్నాను పెద్దమ్మ గారు చెప్పారు. కళ్ళకుంట లక్ష్మీనరసింహాచార్య స్వామి గారు భాష భగవద్గీత ఆ నిత్యం రామాయణాన్ని పారాయణం చేస్తూ కళ్ళలో నీరు తిరిగాయి. సీతావియోగ ఘట్టంలో కానివ్వండి, దశరథుడు శ్రీరామచంద్రుడు అడుగుపోస్తుండే సందర్భంలో కానీ, ఆ కరుణాస సందర్భంలో కన్నీళ్లు కాస్తుండేటువంటి వారు. అలా రామాయణం చాలా విశిష్టమైనటువంటి కావ్యం, ఉత్తమమైనటువంటి కావ్యము అని రామాయణం గురించి మీరు చెప్తారు. శ్రీమద్ రామాయణము కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వాళ్ళ పద్ధతులలో వాళ్ళు అనువాదం చేసుకున్నారు. మన దేశంలో శ్రీరాముడి యొక్క చరిత్రను కావ్యంగా, కావ్య వస్తువుగా స్వీకరించకుండా కావ్యములు రాసినటువంటి మహనీయులు లేదు. ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళ పద్ధతులలో, వాళ్ళ ఛంద వృత్తులలో కావ్యాన్ని, రాముడి యొక్క చరిత్రని కావ్య వస్తువుగా తీసుకొని రాశారు. ఇక రామాయణంలో ఉండేటువంటి ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది, పెద్దల ముందు నిర్ణయించాలి. రామాయణ రహస్యములని మొదలు పెట్టాం, రామాయణ వ్యాసములని మొదలు రాసి ఇంకా పెడితే బాగుండదు, వ్యాసములు ఏంటి రామాయణ రహస్యములను పెడితే బాగుండు అనే సమయంలో ప్రింట్ అయిపోయింది. అని పాఠకులైనటువంటి వాళ్ళు పెద్దలు మన్నించవలసిందిగా కోరుకున్నారు. రామాయణంలో ఉండేటువంటి రహస్యములు అంటే కొంచెము సహృదయుడైన వాడు, పాఠాలు బాగా చదువుకున్నవాడు, కావ్యములు ఇతిహాసములు చదువుకున్నటువంటి వాడికి మాత్రమే అర్థమయ్యేటువంటి దాన్ని రహస్యం అంటారు, లేకపోతే ధ్వని అంటారు. ఒక 2-3 విషయాలు మాత్రం మీకు చెప్పి వదిలిపెట్టేస్తాను. శ్రీమద్ రామాయణంలో రాముడు ఎక్కడో వ్యూహనారాయణగా ఉండి ఒక బాణాన్ని వేసి రావణాసురుడు చంపలేడా? దుష్టుడు కదా, మానవ అవతారం అయితే నానా బాధపడి సీతావియోగంతో దుఃఖాన్ని అనుభవించి 10 నెలలు సీతావియోగాన్ని దుఃఖాన్ని అనుభవించి నానా బాధపడి
కోతుల యొక్క సహాయంతో ఆ సీతను పరిగణించాడు, రావణాసురుని చంపగలిగాడు. అది ఎందుకు చేయవలసింది అంటే కేవలం అక్కడ వ్యూహనారాయణ యొక్క చాలు, ఇక్కడ ఋషుల యొక్క బాధలన్నింటినీ తొలగించాలి. తర్వాత ఉత్తముడైనటువంటి మానవుడు ఎలాగా ఉండాలి అంటే తనలాగా ఉండాలని లోకానికి అందించినటువంటి ధర్మమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ, మీకు ఇచ్చినటువంటి పుస్తకాలు రామో విగ్రహవాన్ ధర్మ అనేది కూడా కొన్ని ఉంది. ఇక అయోధ్యాకాండలో ఒక శ్లోకం ఉంది, విశేషమైనటువంటి విషయాల గురించి చెప్తున్నాను. వీటే ధ్వని అర్థం అంటారు, రహస్యం అంటారు, వ్యంగ్యార్థం అంటారు, తాత్పర్యార్థం అంటారు, ఏదైనా అనుకోండి. సీతాదేవిని అడవిలోకి తీసుకుపోని అంటాడు రాముడు. అక్కడ చాలా బాధలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పెద్ద పుల్లు ఉంటాయి, రాళ్ళు రొప్పలు మూళ్ళు కూర్చుంటాయి. నువ్వు అసలు సూర్యకిరణాలు ఏంటో తెలియనటువంటి మహానుభావరాలు అలా సుకుమారంగా పెరిగావు, నువ్వు రావద్దు అంటాడు. అప్పుడు ఏమంటుంది సీతాదేవి, రుద్రంతి కుశకంతగా, ఇది అందరికి తెలియకపోవచ్చు, అందరికి తెలియవచ్చు. ఏమయ్యా నువ్వు భార్యను రక్షించుకోలేని వాడి, నువ్వేమయ్యా ఏ బంధవు నీవు, నీకు చేత కాకపోతే దారిలో ఉండేటువంటి ముళ్ళు ఉరాళ్ళు రప్పలన్నిటిని చేసేసి మంచి మెయిన్ రోడ్ లాగా చేసేసి హాయిగా నేను నడిపిస్తాను, కనుక నన్ను అడవిలోకి తీసుకుపోమని. అక్కడ ఏంటి అర్థం అంటే కుశకంటకముడు, పువ్వు అంటే భూమి, భూమిలో ఉండేటువంటి జనులకు శ అంటే క్షేమాన్ని కలిగించేటువంటి వాళ్ళు ఋషులు అన్నమాట. వాళ్ళ తపస్సు చేత లోకంలో ఉండే వాళ్ళందరికీ రక్షణ కలిగించేవాళ్ళు. ఆ కుశులైనటువంటి వాళ్ళకి కంటకములు ముళ్ళులాగా ఉండి వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళ యొక్క యజ్ఞాగారి కార్యక్రమం అన్నింటిని కూడా నాశనం చేసేటువంటి రాక్షసులు ఉన్నారే, వాళ్ళందరినీ నీవు చంపడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను నేనే ముందుకు వెళ్ళి అని అర్థం. ఇట్లాగా శ్రీరామచంద్ర స్వామి ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి అర్థాలు చాలా ఉన్నాయి రామాయణంలో. స్వామి 6-7 నిమిషాలు మాత్రం ఇచ్చారు కనుక రామాయణము ఉత్తమ కావ్యమే కాకుండా ఉత్తమోత్తమ కావ్యం అని జగన్నాథ పండితులు అంటే ఉత్తమోత్తమ కావ్యం అని కూడా కావ్యం ఉంది అన్నారు. కానీ చాలామంది ఆరంకారులు ఉత్తమ కావ్యం కిందికి దగ్గర ఆగిపోయారు. రామాయణాన్ని ఉత్తమోత్తమ కావ్యంలో కూడా మనం నిరూపించుకోవచ్చు అని జగన్నాథ పండితుడు చెప్పాడు. ఇట్లాగా రామాయణంలో ఎన్నో 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 అర్థాలు ఉన్నాయి. సీతాయాహచర, హనుమంతుడి యొక్క తోకకు అంటించినటువంటి నిప్పు రావణాసురుడు అంటించింది కాదట. ఈ శోకవన్నించనకాత్మజాయ, సీతాదేవి రామ 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 రామతారక మందిరాన్ని నిర్మించడం వల్ల ఆమె శోకంలో నుంచి వచ్చినటువంటి అగ్ని హనుమంతుడి తోకకు చుట్టుకొని లంకానగరాన్నంతా కూడా నాశనం చేసిందట. అంటే విరాటి కలిగినటువంటి ఆ బాధ అయితే ఆ బాధే ఒక అగ్నిగా మారి లంకానగరాన్ని మొత్తం నాశనం చేసిందట. ఇలాంటివి చెప్పడానికి చాలా ఉన్నాయి. పెద్దలు ఇక్కడ ఏం చేసి ఉన్నారు, మనకు సమయం సరిపోదు కనుక ఈ 4 మాటలు నిర్ణయించుకొని ముగిస్తుంది.